సరే, ఈరోజు మనం భారత జాతీయ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే మన దేశపు మొట్టమొదటి పెద్ద జాతీయవాద ఉద్యమం. దాని కథేంటి, అది ఎలా మొదలయింది, మరి దాని మొదటి రోజుల్లోనే ఒక పెద్ద ఐడియాలజికల్ ఫైట్ జరిగిందనమాట. దాని గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రండి, ఈ చారిత్రక ప్రయాణంలోకి వెళ్ళిపోదాం. మొదట్లోనే ఓ పెద్ద ప్రశ్నతో మొదలుపెడదాం. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది కదా, అసలు దాన్ని ఎందుకేర్పాటు చేశారు? అది నిజంగా భారతీయుల కోసం పుట్టిన ఒక ఉద్యమమా, లేకపోతే బ్రిటిష్ వాళ్లే వాళ్ల మీద పెరుగుతున్న ప్రెషర్ను తగ్గించుకోవడానికి ఒక సేఫ్టీ వాల్వ్లాగా దీన్ని సృష్టించారా? ఇది ఇప్పటికీ పెద్ద మిస్టరీనే. వింటే ఆశ్చర్యంగా ఉంటుంది, కాని కాంగ్రెస్ ఏర్పాటు వెనుక అసలు కారణం ఏంటన్న దానిపై ఇప్పటికీ చరిత్రకారుల మధ్య పెద్ద చర్చే జరుగుతోంది. సో దీని వెనుక ఉన్న థియరీలేంటి, ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందు ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫస్ట్ మీటింగ్ 1885 డిసెంబర్లో బాంబేలో జరిగింది. నిజానికి ఇది పూణేలో జరగాల్సింది, కాని అప్పుడక్కడ ప్లేగ్ వచ్చేసరికి లాస్ట్ మినిట్లో దీన్ని బాంబేకి మార్చారన్నమాట. అసలు ఆ ఫస్ట్ మీటింగ్కు ఎంతమంది వచ్చారో తెలుసా? కేవలం 72 మంది. అవును, జస్ట్ 72 డెలిగేట్స్. వాళ్లల్లో కూడా ఎక్కువ మంది లాయర్లు, జర్నలిస్టులు, బాగా చదువుకున్నవాళ్లే. ఏవో హ్యూమ్, డబ్ల్యూసీ బెనర్జీ లాంటి వాళ్లతో మొదలైన ఈ ఉద్యమం నిజానికి ఒక చిన్న ఎలైట్ గ్రూప్తోనే స్టార్ట్ అయిందనమాట. సో కాంగ్రెస్ ఏర్పాటు వెనుక ప్రధానంగా 3 థియరీలున్నాయి. నంబర్ 1, సేఫ్టీ వాల్వ్ థియరీ. అంటే భారతీయుల కోపం పెరిగిపోతోంది, దాని బయటకు పంపడానికి బ్రిటిష్ వాళ్లే దీన్ని సృష్టించారా? నంబర్ 2, ఇది ఒక బ్రిటిష్ కుట్ర. అంటే దేశభక్తులెవరో కనిపెట్టి వాళ్లను అణిచేయడానికి వేసిన ప్లానా? ఇక మూడోది, ఏవో హ్యూమ్ లాంటి వాళ్లు నిజంగా మనస్ఫూర్తిగా భారతీయుల గొంతుకను వినిపించడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకున్నారా? ఈ మూడింట్లో ఏది నిజం? సరే, ఇప్పుడు కాంగ్రెస్లో మొదటి ఫేజ్ గురించి చూద్దాం. ఆ టైంలో పార్టీని డామినేట్ చేసిన వాళ్లే మితవాదులు లేదా మోడరేట్స్. వాళ్ల ఫిలాసఫీ ఏంటి, వాళ్ళెలా పనిచేసేవాళ్లు చూద్దాం రండి. మోడరేట్ ఫేజ్లో మనకు కొంతమంది పెద్ద పెద్ద లీడర్లు కనిపిస్తారు. దాదాభాయ్ నౌరోజీ, ఈయన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అలాగే గాంధీకే రాజకీయ గురువైన గోపాల్కృష్ణ గోఖలే, ఇంకా ఫిరోజ్ షా మెహతా లయన్ ఆఫ్ బాంబే అని పిలిచేవారు. సురేంద్రనాథ్ బెనర్జీ కూడా. ఈ పేర్లే వాళ్ళెంత పవర్ఫుల్ లీడర్లో చెప్తాయి కదా. వీళ్లే తమ వాదనలతో జాతీయవాదానికి ఒక బలమైన ఫౌండేషన్ వేశారన్నమాట. అయితే వీళ్ల పద్ధతి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ల మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే పిటిషన్లు, ప్రార్థనలు, నిరసనలు. అవును, వాళ్ళు బ్రిటిష్ వాళ్ల న్యాయం మీద నమ్మకంతో రిక్వెస్ట్లు పంపుతూ సంస్కరణలు అడిగేవారు. అందుకే తిలక్ లాంటి వాళ్లు వాళ్లను పొలిటికల్ మెండికెంట్స్ అనేవాళ్లు. అంటే రాజకీయ భిక్షగాళ్లు అని. కాస్త కఠినంగానే ఉంది గదా. సరే, ఈ మోడరేట్స్ పద్ధతి అందరికీ నచ్చలేదు. వాళ్ల నాయకత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక కొత్త, ఇంకా చెప్పాలంటే చాలా అగ్రెసివ్ గ్రూప్ ముందుకొచ్చింది. వాళ్లే అతివాదులు లేదా ఎక్స్ట్రీమిస్ట్స్. ఈ మార్పు ఎలా వచ్చిందో చూద్దాం. ఎక్స్ట్రీమిస్ట్స్ అనగానే మనకు వెంటనే ముగ్గురు గుర్తుకు రావాలి. లాల్, బాల్, పాల్. అంటే లాలా లజపతిరాయ్, పంజాబ్ సింహం, బాలగంగాధర్ తిలక్, లోకమాన్య, ఇంకా బిపిన్ చంద్రపాల్. ఈ ముగ్గురు కలిసి ఒక పవర్ఫుల్ టీమ్గా ఏర్పడి జాతీయవాదానికి ఒక కొత్త జోష్ తీసుకొచ్చారన్నమాట. బాలగంగాధర తిలక్ చెప్పిన ఏ ఒక్క మాట ఎక్స్ట్రీమిస్ట్ ఆలోచనా విధానం మొత్తాన్ని చెప్పేస్తోంది. స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను. చూసారా, మోడరేట్స్లా రిక్వెస్ట్లు కాదు, మాక్కావాల్సింది పూర్తి స్వాతంత్ర్యం, అది మా హక్కు అని గట్టిగా చెప్పారు. ఇక్కడి నుంచే కథలో అసల ట్విస్ట్ మొదలవుతుంది. మోడరేట్స్ వర్సెస్ ఎక్స్ట్రీమిస్ట్స్. ఈ రెండు గ్రూపుల మధ్య అసలు గొడవ ఏంటి, వాళ్ల ఐడియాలజీలో ఉన్న తేడాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, వాళ్ల మధ్య బేసిక్ డిఫరెన్స్ ఇదే. గోల్స్ వేరు, మెథడ్స్ వేరు. మోడరేట్స్ ఏమన్నారంటే బ్రిటిష్ వాళ్ల కిందే ఉందాం, కాని మనల్ని మనమే పాలించుకుందాం అన్నారు. కాని ఎక్స్ట్రీమిస్ట్ ఒప్పుకోలేదు. వాళ్లక్ కావాల్సింది పూర్తి స్వరాజ్యం, అంటే కంప్లీట్ సెల్ఫ్ రూల్, ఏమాత్రం రాజీలేదు. ఇంకో పెద్ద తేడా, బ్రిటిష్ వాళ్లమీద వాళ్లకున్న ఒపీనియన్. మోడరేట్స్కి బ్రిటిష్ జస్టిస్ సిస్టమ్ మీద నమ్మకముండేదు, కాని ఎక్స్ట్రీమిస్ట్స్కి అస్సలు నమ్మకం లేదు. ప్రెషర్ పెడితేనే పనవుతుందని వాళ్లు నమ్మారు. అంతేకాదు, మోడరేట్స్ ఉద్యమం ఎక్కువగా లాయర్లు, డాక్టర్లు లాంటి ఎలైట్ క్లాస్కే పరిమితమైతే, ఎక్స్ట్రీమిస్ట్స్ మాత్రం స్టూడెంట్స్, మిడిల్ క్లాస్, సామాన్య ప్రజల దగ్గరికి ఉద్యమాన్ని తీసుకెళ్లారు. ఇదే అసలైన గేమ్ చేంజర్. వాళ్ల ఇన్స్పిరేషన్ సోర్సెస్ కూడా పూర్తిగా వేరు.
మోడరేట్స్ ఎక్కువగా వెస్టర్న్ లిబరల్ ఐడియాస్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ లాంటి వాటి నుండి ఇన్స్పైర్ అయ్యారు. కానీ ఎక్స్ట్రీమిస్ట్స్ మన ఇండియన్ ట్రెడిషన్, మన పండగలు, మన కల్చర్ నుంచే స్ఫూర్తి పొందారు. ఉదాహరణకు తిలక్ గణేష్ చతుర్థి ఉత్సవాలను ఒక పెద్ద ఉద్యమంగా మార్చారు కదా, అది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక మనం ఈ కథలో క్లైమాక్స్కు వచ్చేశాం. ఈ రెండు వర్గాల మధ్య గొడవలు పెరుగుతూ పోయి చివరికి పార్టీ రెండు ముక్కలైపోయింది. అదే చారిత్రాత్మక సూరత్ చీలిక. 1907లో ఏం జరిగిందో చూద్దాం. అసలీ చీలికకు దారి తీసిన పరిస్థితులు ఎలా వచ్చాయంటే 1905లో బ్రిటిష్ వాళ్లు బెంగాల్ను విభజించారు. దాంతో ఎక్స్ట్రీమిస్ట్స్కు వాళ్ల స్వదేశీ ఉద్యమానికి ఫుల్ బూస్ట్ వచ్చింది. తర్వాత 1906లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరవ్వాలనే దానిపై పెద్ద గొడవ మొదలైంది. ఇక 1907 సూరత్ సెషన్కొచ్చేసరికి టెన్షన్స్ పీక్స్కి చేరిపోయి సిచ్యువేషన్ కంట్రోల్ తప్పింది. సూరత్ సెషన్ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధరంగంలా మారిపోయింది. కుర్చీలు విసురుకున్నారు, చెప్పులు విసురుకున్నారు, అంత గొడవ జరిగింది. ఎందుకు? కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎవరుండాలి అనే దానిమీద. మోడరేట్స్ రాష్ బిహారీ ఘోష్ పేరు చెప్తే ఎక్స్ట్రీమిస్ట్స్ తిలక్ ఉండాలన్నారు. ఈ గొడవ పెద్దదై చివరికి కాంగ్రెస్ చరిత్రలోనే మొదటిసారిగా పార్టీ రెండుగా చీలిపోయింది. ఈ చీలిక వల్ల జాతీయోద్యమానికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఒక క్రిటికల్ టైంలో మన ఉద్యమం బలహీనపడిపోయింది. ఇది బ్రిటిష్ వాళ్లకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా దొరికింది. వాళ్లు వెంటనే డివైడ్ అండ్ రూల్ పాలసీని వాడి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ల మీద విరుచుకుపడ్డారు. తిలక్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తేశారు. సో ఫైనల్గా ఈ కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఏంటా ప్రశ్న? నిజమైన మార్పు సంస్కరణల ద్వారా నెమ్మదిగా వస్తుందా, లేక విప్లవం ద్వారా వేగంగా రావాలా? రీఫార్మ్ ఆర్ రెవల్యూషన్? ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ గొడవ కేవలం 100 ఏళ్ల క్రితం నాటిది కాదు. ఇప్పటికీ ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలలో మనకు ఇదే డైలమా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.